దగ్గర చిన్న విషయాన్ని ప్రభుకి ఆత్మ బయలుపరిచిందని చాలా రోజుల తర్వాత ఈ విషయాన్ని మళ్ళీ ఎందుకు ప్రభు తలంపులోకి ఇచ్చాడు. ఎందుకంటే పరమగీతము 2వ అధ్యాయం 2వ వచనం చూద్దాం ఈరోజు. పరమగీతం 2వ అధ్యాయం. బలురక్కస చెట్లలో ఆ వల్లి పద్మం కనబడినట్లు స్త్రీలలో ఆ నా ప్రియురాలు కనబడుచున్నది. క్రైస్తవ బలు రక్కసి చెట్లలో వల్లి పద్మము కనిపించినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనిపించు. ఎంత గొప్ప ధన్యమైన కనుక బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం బట్టి చూస్తే ప్రపంచాన్ని, పరిస్థితుల్ని, ప్రపంచంలో ఉన్న మనుషుల్ని, ప్రపంచంలో ఉన్న స్థితుల్ని దేవుడు బలు రక్కసి చెట్ల కింద సొలొమోను అభివర్ణించి రాస్తాడు. ఈ మాటలు సొలొమోను రాశాడు. బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే మన పరిస్థితులు ఏంటి? బలు రక్కసి చెట్లు, చుట్టుపక్కల ఉన్న పరిస్థితి అంతా కూడా బలు. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించినప్పుడు సంఘాన్ని, ప్రజల్ని కొన్ని సందర్భాలతో పోలుస్తూ రాస్తాడు. మీరు యెషయా గ్రంథం 51 చేస్తే దీపములారా అంటాడు. అంటే ఏంటి? చుట్టూ ఇసుక, సముద్రం మధ్యలో చిన్న ఇసుక దిబ్బది, అది ద్వీపం. చుట్టూ సముద్రం మధ్యలో చిన్న ఇసుక దిబ్బ ఉంటుంది, అదే అదే ఆ యొక్క ద్వీపం. అంటే చుట్టూ ప్రపంచమే, మధ్యలో క్రైస్తవ సంఘం ఉంటుంది, అదే ద్వీపం. కనుక బైబిల్ గ్రంథంలో కొన్ని దైవిక అభివర్ణనలు ఎంతో ఆధ్యాత్మికంగా చాలా దగ్గరగా పోల్చబడతాయి అవన్నీ. కనుక బలు రక్కసి చెట్టలో వల్లి పద్మము కనిపించినట్టు ఆ స్త్రీలలో, అంటే స్త్రీలు ఎంతమంది ప్రపంచంలో ఉన్నారు, ఎన్ని రకాలు కలిగిన స్త్రీలు ఉన్నారు, ఎన్ని పోలికలు కలిగిన స్త్రీలు ఉన్నారు. జాగ్రత్తగా గమనించాలి. దేవుని పాదాల దగ్గర దేవునికి స్తోత్రం. కనుక మనందరూ నేర్చుకుందాం. ప్రపంచంలో ఈ యొక్క స్త్రీలు, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి స్త్రీలో మనకి ఆహాబు భార్య గురించి మనం ఆలోచిస్తే అది చాలా భయంకరమైనటువంటి స్త్రీ. మీకు అర్థందా? చాలా భయంకరమైన స్త్రీ ఆ మనిషి. అలాగే బైబిల్ గ్రంథంలో దైవ వాక్యాన్ని బట్టి మనం చూసినప్పుడు 17వ అధ్యాయం ప్రకటన గ్రంథం చూస్తే అది చాలా భయం. లోకాన్ని పోలుస్తూ బబులోని యొక్క స్త్రీ గురించి చెప్తాడు, బబులోని గురించి చెప్తాడు. అయినా ఇలాంటి స్త్రీ చాలా భయంకరమైనటువంటి స్త్రీలు ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితి, ప్రపంచం ఇది. అలాంటి బలు రక్కసి చెట్టులో వల్లి పద్మము కనిపించినట్లు అంటే జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. దేవుడు అది ఒక ఎత్తైన స్థితిలో కనిపిస్తుంది. మొత్తం అంతా బలు రక్కసి చెట్లన్నీ ఒక వేరుగా ఉంటాయి. ఆ కాండం స్ట్రైట్ గా వెళుతుంది. ఆ దానికి ఆ పుష్పించిన పువ్వు మటుకు చాలా చక్కగా అందం కనిపిస్తుంది. జాగ్రత్తగా గమనించాలి. అది బలు రక్కసి చెట్టు చుట్టూ ఉన్నాయి. ఈ యొక్క ఆ ఈ యొక్క ఆ పువ్వు యొక్క ఆ స్థితి కూడా, కిందని కాండం కూడా చాలా ఎత్తుగా ఉంటుంది. ఆ బలు రక్కసి చెట్లకి ఏవైతే ఆకుల్లా ఉంటాయో అవి చాలా రంపాల్లా ఉంటాయి. అవి కూడా అనుకూల పరిస్థితులు ఉండవు. చుట్టూ పరిస్థితులు అనుకూలం ఉండవు, లోపల పరిస్థితులు అనుకూలం ఉండవు. కాండం మటుకు ఎత్తుగా పైకి చాలా ఎత్తు ఎదుగుతుంది. ఆ వల్లి పద్మం మటుకు ఎలా కనిపిస్తుంది అంటే చాలా అందంగా, చక్కగా, చాలా ఉన్నతంగా కనిపిస్తుంది. చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా బైబిల్ గ్రంథంలో ఉంది. మన పరిస్థితులు ఎలా ఉన్నా కాండం మించి ఆ కాండం వెళుతుందే, జాగ్రత్త ఉంది. ఆ కాండం మించి వెళుతున్నటువంటి ఆ పువ్వు నేను చక్కగా దైవికంగా ఎంతో అందంగా దాన్ని అభివర్ణిస్తూ సొలొమోను రాజు రాస్తాడు ఈ మాటల్ని. అంటే ఒక్కసారి బైబిల్ గ్రంథాన్ని గమనించినప్పుడు నువ్వు పరిస్థితులకు అధిగమించి ఎత్తుగా ఉండాలి కదా. అది సంఘం యొక్క స్థితి. పరిస్థితులు చుట్టూ బలురక్కసి చెట్లు, వీటిని అధిగమించాలి. ఆ లోపల కూడా ఈ బలురక్కసి చెట్లు ఆకులు ఎలా ఉంటాయంటే రంపాలు, వాటిని అధిగమించాలి. ఒకళ్ళ మధ్యలో ఉన్న లేక ఆకు దానికి పడినా ఆ ఏ పక్కదినా ఆ పువ్వు, ఆ తాలూకా రేకులు చెదిరిపోయిన అవకాశం. కానీ వీటన్నిటిని అధిగమించి ఒక ఎత్తైన స్థలంలో ఉంచాడు. బైబిల్ గ్రంథంలో చాలా అద్భుతమైన మాట. పరలోకం కూడా చాలా ఎత్తైన స్థలంలో ఉంటుంది. ఎక్కడ కొన్ని వేల మైల కోట్ల దూరంలో ఉంది పరలోకం. బైబిల్ ఎవ్వరూ మామూలుగా సాధారణ కళ్ళతో చూడటానికి అవకాశం లేదు. దైవ అభిషేకం, దైవ దర్శనం ద్వారా చూడాలి తప్ప
మామూలుగా చూడటానికి అవకాశం లేని పరిస్థితులు ఉంది పర్లేదు, అంత ఎత్తు ఉంది. అంటే దాని అర్థంగా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకు ఈ బలురక చెట్ల మధ్య ఈ వల్లి పద్మం వచ్చి అభివర్ణిస్తూ సొలొమోను రాశాడంటే, సంఘము అంత ఎత్తైన స్థాయికి ఉండాలి. మన జీవితం అంత ఎత్తైన స్థాయికి ఎదగాలి. మన హృదయం అంత ఎత్తైన స్థాయికి ఎదగాలి. మన మనస్సు అంత ఎత్తైన స్థాయికి ఎదగాలి. మన క్రియలు అంత ఎత్తైన స్థాయిలో దేవునికి కనిపించాలి. దేవుడు కనిపించినప్పుడు ఆ స్థితి కనిపించాలి మన దీంట్లోనే. అలా కనిపించాలి. దేవుడు అంత ఎత్తైన స్థలంలోంచి ప్రైస్ రావడం, పరలోకం నుంచి మన తొంగి చూస్తున్నాడు. ఎందుకు? మనం ఏ స్థితికి, మనం ఏ దేవుణ్ణి దిగజార్చే స్థితిలో మనం ఉన్నామా? దేవుణ్ణి హెచ్చించే స్థితిలో మనం ఉన్నామా? అయితే ఆ స్థాయికి చేరుకునే స్థాయిలో మనం ఉన్నామా అన్నట్టు దేవుడు కూడా పరీక్షిస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. ఒక విషయం నేర్చుకోండి. మన కన్నీళ్లు ప్రభువుని కిందకు దించగలం. మన కాఠిన్యత ప్రభువుని కిందకు దించగలం. మన కన్నీళ్లు ప్రభువుని కిందకు దించగలం. ఇశ్రాయేలు కన్నీళ్లు కారిస్తే నేను వారి కొరకే కిందకి దిగి వచ్చానంటాడు. నిర్గమకాండం 4వ అధ్యాయం 3వ అధ్యాయం చదువుతుంది. నేను వారి మొరను ఆలకించి కిందకు దిగాను. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ఆఖరు కన్నీళ్లు కారిస్తే ఆఖరి దేవుడు ప్రత్యేకంగా దేవుడు మాట్లాడు. ఏడుస్తుంది కేకలు వేస్తూ. అక్కడ అరణ్యంలో ఏ పరిస్థితి తనకి. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. మన కన్నీళ్లు ప్రభువుని కిందకి దించగలం. మన కాఠిన్యత ప్రభువుకి దూరపరుస్తుంది. కనుక క్రైస్తవ జీవితంలో కాఠిన్యత కంటే కన్నీళ్ళకు ఎక్కువగా మనం ప్రాధాన్యత ఇవ్వాలి. మన శారీరకమైన పట్టింపులు, మన శారీరకమైన పౌరుషాలు, మన శారీరకమైన క్రియల కంటే కన్నీళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి. క్రైస్తవ జీవితంలో కన్నీటి ప్రార్థన ఒక ఎత్తైన స్థాయికి మనం ఎదిగింపు చేస్తుంది. ఒక ఎత్తైన స్థాయికి అసలు ఆ కన్నీటి ప్రార్థన తక్కువైపోతుంది. ఈనాడు కన్నీటి కార్చి ప్రార్థించేవారే తక్కువ. అందరి జీవితం నేర్చుకుందాం. ప్రతి ఒక్కరు కూడా నేర్చుకుందాం. ఎక్కడ మనం కఠినం అవుతున్నాం, ఎక్కడ కన్నీళ్లు కారుస్తున్నాం. దేవుని స్తోత్రం. స్వార్థపూర్తి కన్నీళ్ళు వద్దు. మా నాన్నకు బాగోలేదు, నేను ఏడుస్తాను, అది స్వార్థం. అది ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథం గమనించండి. ఇంకెవరికైనా ప్రపంచంలో అది కన్నీరు కారుస్తుంది, అది దేవునికి అనుకూలమైన పరిస్థితి. అలాగని మా నాన్నకి నేను స్వస్థ రాకూడదని కాదు. జనరల్ గా మా నాన్న, మా అమ్మ కుటుంబాల గురించి, మా అన్నదమ్ములు, అక్క చెల్లు, మన బంధువులు అందరి గురించి కన్నీరు కారుస్తాం. ఇది సహజం. నీ ఎవరో తెలియని వ్యక్తి గురించి కన్నీరు కార్చడం, ఎవరో రక్షణ గురించి కన్నీరు కార్చడం, ఎవరో జీవిత భవిష్యత్తు కన్నీరు కార్చడం, ఎవరో బాధలో ఉంటే, శ్రమలో ఉంటే కన్నీరు కార్చడం, ఇది వేరు. దేవునికి మహిమ కలుగుగాక. ఈ రోజు ఒక ప్రార్థన, ఒక విషయాన్ని నేర్చుకోండి. ఇశ్రాయేలు కేవలం తమ విడుదల గురించే ప్రార్థన చేసి కన్నీరు కార్చారు. అయినా ఇశ్రాయేలు దేవుడు వారి మరణాలకిచ్చి చేశాడు. కానీ ఇప్పుడున్న క్రైస్తవ సంఘము ఎంతో మంది గురించి ప్రార్థన చేసే స్థాయికి ఎదిగింది. వారి కొరకు వారు మాత్రమే కాకుండా ఎంతో మంది. ఎందుకంటే ఇశ్రాయేలు జనరల్ గా మీరు ఆలోచిస్తే ఇశ్రాయేల్ యొక్క ప్రార్థన ఎలా ఉందంటే వాళ్ళ గురించి వాళ్లే చేసుకొని, వాళ్లే బాధపడి, వాళ్లే శ్రమలో ఉన్నారు, వాళ్లే ఐగుప్తు బానిసతో ఉన్నారు, ఈ బానిసత్వం నుంచి మమ్మల్ని విమోచించు ప్రభువా అని వాళ్ళు ప్రార్థన చేశారు, మొరపెట్టారు. దేవుడు కరికర్మల వాడు కనుక వారిని విడిపించాడు. కానీ ఇప్పుడు సంఘం ఏ స్థాయికి ఎదగాలంటే ప్రైజ్ ది లార్డ్. బైబిల్ అని చెప్తుంది, మనం కుటుంబం నుంచి కన్నీరు కార్చాలి, సంఘం గురించి కన్నీరు కార్చాలి, సమాజం గురించి కన్నీరు కార్చాలి, దేశం అన్నిటి గురించి, ప్రతి ఒక్క ప్రజల గురించి కన్నీరు కార్చాలి. ఇప్పుడు మనకున్న కన్నీటి భారం ఎక్కువైంది. ఇంతకు ముందున వారి కన్నీటి భారం కంటే ఇప్పుడు మన కన్నీటి భారం ఎక్కువైంది. కనుక బైబిల్ అని చెప్తుంది, కన్నీరు మనిషి జీవితంలో, క్రైస్తవ జీవితంలో కన్నీటి ప్రార్థన కలిగిన స్త్రీ గాని, కన్నీటి ప్రార్థన కలిగిన పురుషుడు గాని, కన్నీటి ప్రార్థన కలిగిన యవనస్తులు గాని, వాళ్ళ జీవితంలో అద్భుతమైనటువంటి, అంటే మామూలు అద్భుతం కాదు, ఒక ఎప్పుడు ప్రపంచంలో ఏ మనుషులు చూడలేని అద్భుతానికి తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. ఎందుకంటే ఒక్క కన్నీరు తప్ప మానవ జీవితంలో దేవుణ్ణి కరిగింపు చేసే శక్తి ప్రపంచానికి. దేవునికి స్తోత్రం.
కనుక బైబిల్ గ్రంథంలో ఉంది కన్నీరు. ఈ కన్నీటికి ముందు మనం కన్నీటి ప్రార్థనకి అంత దినమై అంత విరిగిన మనసుతో కన్నీరు కార్చి ప్రార్థించే స్థాయికి మనం వెళ్ళగలిగితే ఇంకా మన ప్రార్థన మామూలు స్థాయిలోనే కొంచెం ఉంటుంది. ఇంకా సాధారణ స్థాయిలోకి వెళ్ళిపోతుంది. ఇంకా మన ప్రార్థన కన్నీటి ప్రార్థన అయితే ఇంకా మన ప్రార్థన దేవునికి అనుకూలంగా మొర్రపెట్టే స్థాయిలోకి వెడితే అది ఎంత తీవ్రంగా దేవునికి మహిమకరంగా ఉంటుంది. బైబిల్ గ్రంథంలో కన్నీరు కార్చిన ప్రతి భక్తురాలు వారి జీవితంలో గొప్ప దైవిక జవాబును పొందుకున్నట్టు లేఖన సాక్ష్యాలు. కనుక మన జీవితంలో కూడా దేవా కన్నీటి ప్రార్థనతో కూడినటువంటి జీవితం. ఎందుకంటే గువ్వ కళ్ళలో ఎప్పుడు నీళ్లు ఉంటాయట. యేసు ప్రభువుని గువ్వతో పోల్చారు, పావురంతో పోల్చారు. జాగ్రత్త గమనించండి. గువ్వ కన్నీళ్లు ఉంటాయట. సంగమునకు ఎప్పుడు కూడా జీవితంలో దేవుడిచ్చిన గొప్ప దైవికమైనటువంటి ఆయుధం ఏంటంటే, ఒకటోది యేసు రక్తం, రెండోది యేసు నామం, మూడోది యేసు వాక్యం, నాలుగోది వ్యక్తిగతంగా కుటుంబ కన్నీరు. ఈ 4 ఆయుధము వెరీ పవర్ఫుల్. ఇవన్నీ పవర్ఫుల్. ఈ 4 ఆయుధం ఎందుకు? ఇవన్నీ దేవుడి నుంచి వచ్చాయి. కానీ ఎక్కడ నువ్వు వచ్చినప్పుడు నీ కన్నీరు దైవ సంబంధంగా నీ కన్నీరు మామూలు కాకూడదు. క్రైస్తవుడు పరలోకం నుంచి దేవుడిని దింపే కన్నీరు కావాలి. పరలోకం నుంచి దేవుడిని చూసే కన్నీరు కావాలి. ఎవరు ఆత్రాలను చేసి అంత వారు పిలిపిస్తున్నారు దేశంలో, ఎవరు ప్రపంచంలో ఎంతనో ఎవరు అంతగా ఏడుస్తున్న వారు ఎవరున్నారు? బైబిల్ అని చెప్తుంది ప్రపంచం గురించి ఎంత వెలిపించే వ్యక్తి ఎవరున్నారు? అంత కన్నీరు కాచిన వ్యక్తి ఎవరున్నారు అని ప్రపంచం. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది లేఖలో అపోస్తలుల సంఘము కన్నీటితోనే కట్టబడింది, శ్రమతోనే కట్టబడింది, బాధలోంచి ఉద్భవించింది అపోస్తలుల సంఘం. శ్రమలోనే ఉద్భవించింది అపోస్తలుల సంఘం. దైవ సంఘము పూర్తి కూడా శ్రమలోంచి, బాధలోంచి, ఇబ్బందులోంచి దేవుని సంఘం పుడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథం దేవునికి వాక్యం చెప్తుంది. ప్రైజ్ లార్డ్. ఎవరో ప్రపంచంలో సరదాగా నవ్వుకుంటే దేవుని శక్తి అక్కడ పుట్టదు. కానీ ప్రజలు కన్నీరు కాచి అంగలాడిస్తే ఆ కన్నీటిలోనే దైవ శక్తిని ఉత్పన్నం చేస్తాడు, దేవుడు ఉత్పత్తి చేస్తాడు. కనుక బైబిల్ అని చెప్తుంది మన అందరి జీవితంలో కూడా దేవుని పాదాల దగ్గర నేర్చుకుందాం. మనం కన్నీటి ప్రార్థనతో మనం ఉంటే మనం ప్రభువుకి అనుకూలంగా కనిపించగలం. బలురెక్క చెట్టు వల్లి పద్మము ఎందుకంటే ఈ భయంకరమైన పరిస్థితుల్లోంచి ఒక కాండమని ఎలా అయితే ఒక చక్కని అందమైన బైబిల్ గ్రంథాలు దేవుడు అందుకే మొదటి దీనిలోనే రాస్తాడు పరమగీతంలోని, నేను నల్లని దానాన్ని నన్ను చెరచూపు చూడదు, నేను కావలి దానిగా ఉన్నాను కనుక అందుకే నేను నల్లగయ్యాను. కావలి దానిగా బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇక్కడ నలుపు తెలుపు అని కాదు. ఇక్కడ లోపల అంతర్భాగం దేవుని వాక్యం అది జీవపు ఓట అయిపోవాలి. జీవపు ఓట. యేసు క్రీస్తుకు మరొక సాదృశ్యమైన మాట ఏంటంటే ఆయన జీవపు ఓట. జకర్యా గ్రంథం తీయండి. జకర్యా గ్రంథం తండ్రి మీకు వందనాలుగా 13వ అధ్యాయం మొదటి వచనం. 13వ అధ్యాయం మొదటి వచనం. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఓట ఒకటి తీయబడును. ఆ ఓట జీసస్. ప్రైజ్ గాడ్. బైబిల్ ఏం చెప్తుంది? లేఖనాలు చూడండి. మనకు ప్రియుడిగా ఉన్న యేసు, మనకు తండ్రిగా ఉన్న యేసు, మనకు భర్తగా ఉన్న యేసు, మన సమస్తమునకు ఉన్నటువంటి తండ్రిగా ప్రభువుగా ఉన్న యేసు, ఆయన అద్భుతమైనటువంటి కన్నీరు కార్చాడు. హెబ్రీ గ్రంథం బైబిల్ గ్రంథంలో చదివితే దానిలో స్పష్టంగా 5వ అధ్యాయం రాయబడింది. చూడండి ఉందా లేదని. హెబ్రీ గ్రంథం 5వ అధ్యాయం. గర్విష్ఠుల్ని, ఈ కఠినుల్ని దేవుడు కనీసం దృష్టిలో కూడా ఉంచడం. వారు చాలా బాధకరమైన పరిస్థితికి వెళ్ళిపోవాలి. గర్విష్ఠుల్ని దేవుడు అసూపడు. చూద్దాం 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన మరణము రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి
భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ప్రైజ్ గాడ్. సరే, ఆయన కన్నీళ్లు కార్చడు కంటే అంత అద్భుతమైన పరిచయం చేయగలిగాడు. సంఘం అందరూ నేర్చుకుందాం. మన శారీరకమైన సంబంధమైన ఆనందాల కంటే, శారీరక సంబంధమైనటువంటి పరిస్థితుల కంటే క్రైస్తవ జీవితంలో కన్నీటికి గొప్ప శక్తి ఉంది. కన్నీటి గొప్ప విలువ ఉంది. బైబిల్ గ్రంథం ఉంది. నీ సంచారం నేను లెక్కిస్తాను, నీ కన్నీళ్లు నీలబుడ్డిలో పట్టబడతాయి. అదే కవిలే, అదే పుస్తకం అంటాడు దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథం. కానీ దేవుని పాదాల దగ్గర ప్రభా కన్నీరు, ఈ రోజు కన్నీరు మనిషే తన జీవితంలో భయంకరంగా జీవించాడు. భయంకరంగా అంటే భయంకరంగా పిల్లల్ని అగ్నిగుండం దాటించాడు. చెల్లంగి వారితోనూ లేకపోతే దైవవాక్యం వ్యతిరేకమైన వారితోనూ క్షుద్ర విద్య నేర్చుకు స్నేహం చేశాడు. చివరికి దేవుడు అతను శిక్షించాడు. రాజ్యం తీశాడు. శత్రువులకి అప్పగించబడ్డాడు. చాలా భయంకర పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పుడు అతడు కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా దేవుడు అతని కన్నీటిని అంగీకరించి తిరిగి అతని మళ్ళా అతని క్షేమాన్ని అతని రాజ్యాన్ని దేవుడు ఇచ్చినట్టు లేఖనాలు చెప్తున్నాయి. బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యం ఇది. దినవృత్తాంతాల గ్రంథం దాంట్లో ఉంటది మాట. కనుక బైబిల్ అని చెప్తుంది, మన కన్నీటి ప్రార్థన ఈ రోజు మన కుటుంబంలో అద్భుతాలు జరగాలంటే, ఏ స్త్రీ అయినా నీ భర్త జీవితంలో పరిశుద్ధాత్ముడు కార్యం చేయాలన్నా, ఏ పురుషుడు నీ భార్య జీవితంలో పిల్లల జీవితంలో కార్యం చేయాలన్నా కన్నీరు కార్చాలి. కన్నీరు కార్చాలి. బైబిల్ గ్రంథాలు ఉంది. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం. హోషేయ 12:4. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. క్రైస్తవులు యాకోబు విజయానికి కారణం, యాకోబు అన్నతో సమాధానానికి కారణం కన్నీరు. దేవుని సన్నిధిలో ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా యథార్థంగా దైవ దృష్టి యోగ కన్నీరు కాచిన ప్రతి వ్యక్తికి దేవుడు విజయాన్ని ఇచ్చాడు. మన కన్నీరు ఈ రోజు ప్రతి కుటుంబంలో కూడా. అందుకే మీ నవ్వును దుఃఖమునకు మార్చుకోండి. మీ సంతోషాన్ని దుఃఖమునకు మార్చుకోండి. బైబిల్ గ్రంథం అంటాడు, సంఘములో కుటుంబంలో కన్నీరు ఉండాలి. ఈ కన్నీరు తక్కువ అవుతుంది. ఇప్పుడు అందరు ప్రజలు ఏవేవో దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం. నీ కన్ని బొట్టులోంచే విజయం వస్తుంది. మన కళ్ళ బొట్టులోంచే ఆ నీళ్ళలోంచే విజయం పుట్టుకొస్తుంది. ఈ విషయాన్ని గమనించాలని ప్రభుపేట అనుచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నాకు మీకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవా నిజమే, ఉదయం కఠినంగా ఉంచుకొని ఏదో మామూలు ఉంచుకొని ఏదో మనకు తెలుసు అన్న విధానాన్ని కాకుండా నేర్చుకోవాలని దైవికమైన మనసు కలిగి ఎన్నో సంగతులు ఇంకా నేర్చుకోవడానికి అవసరం స్థితి పొందుకొని మనం కన్నీటితోనే మన కుటుంబంలో, సంఘంలో, సమాజంలో దేవుని దృష్టి యోగ్యంగా ఏ విజయం పొందాలన్నా, ఏ అద్భుతం పొందాలన్నా అది కన్నీటి ద్వారా సాధ్యం. దీన్ని పక్కన పెట్టి మనం మిగతా పరిస్థితులు ఆలోచిస్తే మనకి ఎట్లా విజయాలు వస్తాయి, ఎలా ఆశీర్వాదాలు కలుగుతాయి, ఎలా అద్భుతాలు పొందుకునే పరిస్థితి మనం పెడతాం. కన్నీటి ప్రార్థనలే మనం ఏదో ఆలిగా జాలిగా ఉండే క్రైస్తవ జీవితం జీవించేస్తున్నాం, ఏదో సరదాగా. నో, క్రైస్తవ దేవునికి మహిమ కలుగుగాక. ఏ కుటుంబ విజయానికైనా, ఏ సంఘ విజయానికైనా కారణం కన్నీరే. దేవుడు కన్నీరు చూస్తాడు. నీవు కన్నీళ్లు విడుస్తా నేను చూశాను. అంతే. హిజ్కియాతో చెప్పిన దేవుడు మనతో చెప్తాడు. హిజ్కియాకి అదే దేవుడు, మనకు అదే దేవుడు. ఆయనే దేవుడు. హిజ్కియాని చూసిన దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. బైబిల్ అని చెప్తుంది, ఈ రోజు నీ కన్నీరు ఎలాగా, ఏ స్థితిలో, దేని కొరకు కారుస్తున్నావు? ప్రపంచం యొక్క
సింపతి గురించి కానీ, భార్య యొక్క సింపతి, భర్త సింపతి, కుటుంబ సంపతి, మన అత్తమామలో, అన్నదమ్ములు, అక్కచెల్లో, ప్రపంచంలో ఎవరితో సింపతి కోరి కాదు. లేదా మనకేదో కష్టం వచ్చిందని కాదు. మనకేదో బాధ వచ్చిందని కాదు. నీ కన్నీరు వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా, ప్రభువుకి మహిమకరంగా, అది ఆయన దృష్టికి యోగ్యంగా కనిపించాలి కన్నీరు. నీవు కన్నీరు విడుచుట నేను చూశాను. ఇక్కడ ప్రాణం గురించి నువ్వు చావు అన్న స్థితికి వచ్చినప్పటికీ ఇసుక కన్నీరు కోసం అది దేవుడు స్వార్థపరంగా చూడలేదు అతన్ని. నిజంగా నీ దృష్టికి నేను సమస్తం అనుకూలంగా నేను ఎట్లు జరిగిస్తున్నావు కృపతో జ్ఞాపం చేసుకుంటే అలానే చేశాడు. రుజువు ఉంది దానికి. ఆయనకు రుజువు ఉంది ఇసుకకి. ఆ రుజువుని బట్టి, ఆయన కార్యాలు బట్టి, ఆయన క్రియలు బట్టి దేవుడు పరిశీలించిన పిమ్మట ఆయన ఆయుష్ పరిమాణాన్ని పెంచాడు. కనుక దేవుని ప్రజలు ఈ రోజు మనం కన్నీరు దేనికి కారుస్తున్నాం? నీ కన్నీరు ఏదో కాదు. ఈరోజు దేవుని పాగలేరా నీ కన్నీరు ఆయన చిత్తానుసారంగా నువ్వు కన్నీరు కారుస్తే, ఆయన వాక్యానుసారం కన్నీరు కారిస్తే, ఆత్మల కొరకు కన్నీరు కారిస్తే, దేవుని వాక్యానుసారంగా ఎవరి రక్షణ కొరకైనా, అది భార్య కొరకు కావచ్చు, భర్త కొరకు కావచ్చు, పిల్లల కొరకు కావచ్చు, కుటుంబం, సంఘం, సమాజం, దేనికైనా ఆ రక్షణ గురించి, వాళ్ళ దైవిక భవిష్యత్తు గురించి, ఇతరులమైన బాధలో వారి గురించి, సమస్యను గురించి ఇలా బైబిల్ నువ్వు మనం కన్నీరు కార్చే కన్నీరు అది గొప్ప అద్భుతమైన జవాబును తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రం. బైబిల్ చెప్తుంది ఒకటోది మన కన్నీరు దేవుని దృష్టికి యోగ్యంగా మనం కనిపెట్ట చేస్తుంది. ఎందుకు? ఎంత కన్నీరు కారుస్తామో అంత దైవ దృష్టికి నిష్కల్మషంగా, నిర్మలంగా దేవునికి కనపడుతుంది. దేవునికి స్తోత్రం. హృదయంలో ఉన్న కల్మషం అంతా పోతుంది. అందుకే ఇశ్రాయేలులారా, మీ హృదయంలో ఆయన సన్నిధిని కుమరించండి. క్రై ఫీట్ ఆఫ్ గాడ్. దేవుడి సన్నిధిలో పాదాల దగ్గర కార్చండి కన్నీరు. నిర్మలమైపోతాం. ఒక్కసారి నిష్కల్మషం అయిపోతాం. కల్మషం అంతా పోతుంది. ఆ పశ్చాత్తాపంతో కల్మషం అంతా పోతుంది. మనం దేవుని దృష్టికి నిర్మలంగా కనబడతాం. మనం బైబిల్ చెప్తుంది. ఒకటోది కన్నీరు. రెండవది ఆయన్ని ప్రేమించాలి. మనం ఎప్పుడు కూడా మనం ప్రేమించుకుంటాం. మన బంధువులు ప్రేమించేస్తాం. మన రక్త సంబంధం అంటే ఇక చెప్పగలదు. ఇంకా మనకి ఇష్టమైన వాళ్ళు అయితే ఇంకా మనం ఎవరో మనం చెప్పదు. ఇంకా ఈ ప్రేమలకు జీవితాన్ని దేవుడు అనుకూలించడం. అందరూ నేర్చుకోండి. సహజం. ప్రపంచంలోని మానవులుగా పుట్ట మనకేంటంటే మనకు నిలవైన వారి గురించి, మన కుటుంబాల గురించి, మన రక్త సంబంధం గురించి, మన తల్లిదండ్రుల గురించి, మన సొంత అన్నదమ్ముల అక్క నుంచి మనం దేవుని వాక్యాన్ని బట్టి ప్రేమిస్తాం. ఈ ప్రేమ కాదు. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం నువ్వు దేవుణ్ణి ప్రేమించు. ఫస్ట్ ఆయన్ని ప్రేమించు. ఆయన్ని ప్రేమించు అన్న రుజువేంటి? రెండు విషయాలు నేర్చుకోండి. ఒకటోది 97వ కీర్తన 10వ వచనం. 97వ కీర్తన 10వ వచనం. యెహోవాను ప్రేమించువారులారా, చెడుతనం అసహించుకొనుడి. అది చెడుతనం అసహించుకుంటే నువ్వు ప్రభువును ప్రేమించని రుజువు. అసలు చెడుతనాన్ని అసహించుకోకపోతే అది ప్రభువును ప్రేమించడం ఎందుకు అవుతుంది? మనం రెండు బ్యాలెన్స్ చేసి అనుకుంటాం. ఎలాగా? అటు పరిస్థితులు కావాలి, లోకము కావాలి, లోక పరిస్థితులు కావాలి, లోక సంబంధులు కావాలి, ఇటు దేవుడు కావాలి, దైవ సంగతం కావాలి, దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి, అక్కడ పరలోకంలో కూర్చుని పోవాలి. ఎంత స్వార్థంగా ఆలోచిస్తాం. నీకు బైబిల్ గ్రంథం చెప్తుంది, దైవవాక్యంలో నువ్వు చెడుతనం ఆశించుకునే వ్యక్తి కావాలి. ఏది చెడో ఏది మంచో నీకు తెలియచేయబడిందని బైబిల్ గ్రంథంలో ఉంది. మీకారస్య గ్రంథం అంటాడు. ఏది చేయకూడదో ఏది చేయొచ్చో నీకు దేవునికి అందరూ రాయబడి స్పష్టంగా అన్ని తెలిసే మనం చేసిస్తున్నాం క్రైస్తవం.
ఈ చెడుని మనకు తెలుసు, ఈ తప్పు అని తెలుసు, కానీ అదే చేస్తుంటాం. నువ్వు దాన్ని ఎందుకు అసహించుకోవట్లేదు అంటే అసహించుకునే స్థితి లేదు. బైబిల్ అసహించుకోవడం దేవుడి నుంచి రావాలి, అది దేవుని కృప రావాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథం ఉంది, ఆయన అసహించుకున్నాడు. సామెత గ్రంథం 6వ అధ్యాయం మనం చదివితే ఆయన అసహించుకున్నాడు. చూడండి ఎలాంటి అసహించుకున్నాడు ఆయన. అసలు ఏది నేను దోని వారలేకపోతే అది ఫినాన్స్ చెప్పాడు. ఎక్కడ మీరు బైబిల్ గ్రంథం జాగ్రత్తగా చదివితే సామెత గ్రంథం 6వ అధ్యాయం ఉంది, 16 నుంచి చదవండి. ఆయన అసహించుకున్నాడు. యెహోవా అసహ్యములైన ఆ, వారు గలవు ఆ, 7 హేయములు. ఏమంటే అసహ్యం. అవేవనగా ఆ, అహంకార దృష్టియు, ఆ, కల్లలాడు నాలుకయు, ఆ, నిరపరాధులను చంపు చేతులను, ఆ, దుర్యోచనుడు యోచించు హృదయమును, కీడు ఆ, చెడు త్వరపడి పరుగులెత్తే పాదములను, లేని ఆ, వాటిని పలుకు అబద్ధ సాక్షియు, ఆ, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. ఆ, నా కుమారుడా, నీ ఆ, తండ్రి ఆజ్ఞ గైకొనుము. చాలా. ఇవన్నీ ఆయన దానిలో 6, 7 ఉంటాయి మాటలు. ఇవన్నీ దేవునికి అసహ్యం. కల్లాడంటే అబద్ధం, తెల్లవాళ్ళేస్తే అబద్ధం. స్తోత్రం 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 ఎంత స్పీడ్ చెప్పేద్దాం, అబద్ధం అంత ఈజీగా ఆడేద్దాం. ఎలా మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. ముందు ఈ అబద్ధాన్ని, వాక్యానికి వ్యతిరేకంగా వాటిని అసహించుకునే మనసు మనకుంటే, ముందు అసహించుకునే వాళ్ళు అసహించుకోవాలి. Praise the Lord. నువ్వు అసహించుకుంటే, చెడుతనాన్ని అసహించుకుంటే దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉండగలవు. ప్రభువును ప్రేమిస్తడానికి రుజువైంది. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథం చెప్తుంది. లేఖనం ప్రకారం ముందు చెడుతనాన్ని అసహించు. ఒక పక్క నుంచి బైబిల్ ఆ, యెహూ దేవుని ఆజ్ఞను పాటించాడు, అభిషేకం పొందాడు, ఆబు సంత వారిని నాశనం చేశాడు. కానీ కిందకు వచ్చేసరికి బైబిల్ చదివితే 2వ రాజులు 10వ అధ్యాయం 30వ వచనం చదివితే ఇంకా ఆయన విడిచిపెట్టవలసింది విడిచిపెట్టలేదు. ఆ పాపాన్ని మళ్ళీ చేస్తూ వచ్చాడు. అది ఏం ప్రయోజనం? ఎంత చేసిన ప్రయోజనం ఏం ప్రయోజనం? ఆలోచించండి. యోషియా చాలా మంచి వ్యక్తి. ఆ యోషియా అతని కాలంలో చాలా అద్భుతమైన కార్యాలు చూశాడు. అలాంటి వ్యక్తి వాక్యాన్ని వ్యతిరేకంగా దేన్ని కలుగు చేసుకోకూడదు అనవసర వాటిలో కలుగు చేసుకొని దైవ చిత్తాన్ని గురించి నెక్కు అన్న వ్యక్తిని యుద్ధానికి వెళ్ళి దైవ చిత్తాన్ని వ్యతిరేకంగా పాపం చేశాడు, చచ్చూరుకున్నాడు. ఏం ప్రయోజనం చెప్పండి? బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. యెహోషాపాతు చక్కగా దేవుడి మాట విన్నాడు, మంచి అన్ని విషయాలు సహాయం పొందాడు, మేలు పొందుకున్నాడు, అద్భుతాలు పొందుకున్నాడు. మీరు బైబిల్ పరిశీలించండి. కానీ లేఖనం ప్రకారం దైవ చిత్తానికి వ్యతిరేకం వాటితో స్నేహం చేశాడు. దేవుడి ఇష్టం. ఇవన్నీ సాక్ష్యాధారాలతో బైబిల్ గ్రంథంలో రుజువులు. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఒకటోది కన్నీరు మనం దేవునికి అనుకూలంగా వల్లి పద్మంలా కనిపించినట్టు చేయగలదు. రెండోది ప్రభువును మనం ప్రేమించాలి. ప్రభువును ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు, ఆయన వాక్యాన్ని లేఖన గైకొంటాం. అప్పుడు మన దగ్గర చెడు ఉండదు కదా. బైబిల్ గ్రంథంలో ఇది మంచి లాజిక్. ఇది దేవుని పాటలు నేర్చుకుందాం మనం. ముందు చెడుతనాన్ని నశించుకుందాం. అది చెడు, అది పాపం, తప్పు. అక్కడ ఏ పశువు అక్కడ పాపం ఉంది, కానీ అక్కడికే మనం వెళ్తాం. ఎందుకు? తీపి తీపి రక్త సంబంధులు మన బంధుమిత్రులు కనుక తీపి. జ్ఞానం అక్కడ పాపం ఉంది అనుకున్నప్పుడు దానికి దూరంగా ఉండాలి. చేసి ప్రభువా నన్ను క్షమించంటే ఆయన ఎరువాడు కాదు. అందరూ ప్రపంచంలో ఉన్న క్రైస్తవ జీవితంలో ఏంటంటే చాలా చులకనైపోతున్నాడు దేవుడు చేస్తున్నాడు. అలా కాదు. మీరు కూడా అది పాపం అనుకున్నప్పుడు తప్పదు, దానికి దూరంగా ఉండాలి. అలా ఉండం. ఇది తప్పే ఉంది, అలా ఉంది, ఇలా అయితే మనం ఈ ప్రపంచంలో ఎలా బతకగలం అని మనకు మనమే తీర్పు తెచ్చుకొని, మనకు మనమే అనుకొని, మనకు మనమే కాంప్రమైజ్ అయిపోయి, మనకు మనమే ఆ తప్పిదాన్ని చేస్తుంటాం. ఇది ప్రపంచంలో క్రైస్తవ జీవితాల్లో జరుగుతున్న పరిస్థితి. అన్ని సంగతులు కనుక బైబిల్ యెహోవాను ప్రేమించు వాళ్ళారా చెడుతనం అసహించుకోండి.
నువ్వు చెడుతనం ఆశించుకుంటేనే ప్రభువును ప్రేమించేవాడిగా ఉండగలవు. అది ఆశించకుండా అటు చెడుతనం చేస్తూ ఇటు ప్రభువును ప్రేమించావంటే దేవుడు ఒప్పుకోడు. అది అసంభవం. ఒక వరలో 2 కత్తులు ఇవ్వడం. నన్ను మిమ్మల్ని కూడా ప్రభు యొక్క ఆత్మ మాట్లాడుతున్నాడు. చెడుతనాన్ని ఆశించుకునే వ్యక్తిగా ఉండగలవా? ప్రభువును ప్రేమించే వ్యక్తిగా ఆశించబడగలవు. నువ్వు ప్రభువును ప్రేమిస్తే నువ్వు ఆయన కొరకు ఏమైనా చేయగలవు. అది నిన్ను గొప్ప వల్లి పద్మంగా నిన్ను మార్చగలదు. ఒక ఎత్తైన స్థాయిలో ఉంచగలదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎత్తైన స్థాయిలో ఉంచగలదు. దేవునికి మహిమ. బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యం కనుక నేను మీరు నేర్చుకున్నాం. ఒకటోది ప్రభువును ప్రేమించే రుజువు ఏంటంటే చెడుతనం ఆశించు. దేవునికి స్తోత్రం. యోసేపు చెడును ఆశించుకున్నాడు గనక దూరంగా పారిపోయాడు. చెడుని ప్రేమిస్తే అక్కడ ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోతాడు. మరో దేశంలో ఉన్నత స్థానం గెలిపోతాడు, మంచి స్థానం గెలిపోతాడు. ఎందుకంటే అక్కడ ఆ వ్యక్తి భార్య ఉంది కదా, పోతిఫర్ భార్య దానికి రికమెండ్ చేస్తుంది. కానీ స్థానాలు కాదు కావాల్సింది, దేవుని వాక్యానుసారం జీవితం కావాలి. నా ప్రభువును సంతోషపెట్టాలి. నా ప్రభువుని నేను బాధ పెడతాను చేసి దైవ దృష్టి ఎలా విరుద్ధంగా ప్రవర్తిస్తాను అనుకున్నాడు. పారిపోయాడు. ఆయన చెడుని విడిచిపెట్టి పారిపోయాడు. ఆ పారిపోవడం టర్నింగ్ పాయింట్ దేవుడు అతను పట్టుకున్నాడు. బైబిల్ పరిశీలించండి. ఇస్కరియోతు చెడుని విడిచి పారిపోలేదు. చెడు దగ్గరికి వాడే వెళ్ళాడు. అతనే వెళ్ళి చెడు దగ్గర చెడు వారితో మాట్లాడుతున్నాడు. ఆయన అప్పగిస్తే నాకేమిస్తారు? అసలు ఆ మాట వింటేనే భయం వేస్తుంది. అతను అప్పగించలేంటి? అప్పగించడానికి కానీ నేర్పరచుకున్నాడు. అపోస్తలుని చోటిచ్చాడు దేవుడు. ఎందుకు యోగ్యతలను నేను ఎందుకు చేర్చుకున్నాడు అపోస్తలులో? ఆయన అప్పగించడానికా? ఆశించుకోలేదు, కనీసం తునీకరించలేదు. కావాలని వీడు వెళ్ళి ప్రేమించి ఆ పరిస్థితిని, డబ్బుని, ఆ పరిస్థితిని, 30 తులాల వెండిని తీసుకున్నాడు. తునీకారం ఉంది అర్థం, మామూలు కాదు. ఆ తునీకారం మామూలు తునీకారం కాదు, క్షమాపణ లేని తునీకారం ఉంది. అతడు చచ్చిపోయాడు. బైబిల్ని పరిశీలించండి, దేవుని పాదాల దగ్గర. కనుక లేఖనాలు చెప్తున్నాయి, దేవుణ్ణి ప్రేమించువారుగా ఉంటే చెడుతనం ఆశించుకొని తీరాలది. రెండోది, నన్ను ప్రేమించువాడిని ఆజ్ఞను గైకొంటాడు. యోహాను 14:23. యోహాను సువార్త 14:23 మొన్న చెప్పాను విషయం. నన్ను ప్రేమించువాడిని ఆజ్ఞను గైకొంటాడు. విధేయత అన్నది ఉన్నట్లయితే మన వల్లి పద్మం కనిపిస్తుంది దేవుడికి. విధేయత అన్నది నా దగ్గర, మీ దగ్గర ఉండాలా? మనం దేవుని ఆజ్ఞకు, దేవుని కట్టలకు, దైవ చిత్తానికి, దైవ ఆజ్ఞలకు, దైవ వాక్యానికి లోబడిన తీరు ఉండాలా? ఆ విధేయత నా దగ్గర, మీ దగ్గర ఉంటే బైబిల్ చెప్తుంది, వల్లి పద్మంగా నువ్వు కనిపిస్తావు, నేను కనిపిస్తాను. నా ప్రియురాలు నాకు బల్లరక చెట్లు వల్లి పద్మంలో కనిపిస్తావు. ఆత్మతో మన విధేయత ఇది మన దగ్గర. ఏ విధేయత ఉంది? ఎంతవరకు మన విధేయత తాలూకా మోతాదు ఎంత ఉంది, పరిమాణం ఎంత ఉందంటే చాలా తక్కువ, చాలా తక్కువ. ఏది విధేయత? ఏది ఎంతవరకు విధేయత చూపిస్తాను చూడండి. ఎవరి మట్టు వాళ్ళు, ఎవరి మీద నేను నింద మోపే ఆ శక్తి నా దగ్గర లేదు. ఎవరిని వేలు చూపించేసాను కనుక ఎవరు 5 వేలు వారి గుండె మీద పెట్టుకొని నేను ఎంతవరకు దేవునికి విధేయత చూపిస్తాను అని ఆలోచించండి. ఎవరి మట్టు వాళ్ళు ఆలోచించండి. నేను ఎంతవరకు దేవునికి లోబడి విధేయత చూపిస్తాను. నీ జీవితం నీకే సాక్ష్యం, ఎవరు నీకు చెప్పకవసరం. విధేయత కలిగి ఉంటే గొప్ప అద్భుతం, వల్లి పద్మం కనిపిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు విధేయత చూపించిన ప్రవక్తలు గాని, సేవకులు గాని, అపోస్తులు గాని, పౌలు గాని, వాళ్ళందరూ దేవునికి వల్లి పద్మం కనిపించినటువంటి దైవిక స్థితిని పొందుకున్నారు. క్రైస్తవులు వారి కన్నీటి ప్రార్థన, వారి విధేయత, ప్రభువుని ప్రేమిస్తే విధేయత కనుక ఎంత గొప్పది. అపోస్తులు ప్రాణాల కంటే ప్రభువుని ప్రేమించారు. పౌలు గారు ప్రాణం కంటే ప్రభువుని ప్రేమించారు. క్రైస్తవులు అందుకే వాళ్ళని దీవించబడ్డారు. వాళ్ళ దగ్గర
రుజువుంది. రుజువుంది. ప్రభువును ప్రేమించే వాళ్ళకి ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించేవాడు. బైబిల్ గ్రంథంలో ఉంది. మీరు నన్నెందుకు ఏడ్చిన గుండెను బద్దలు చేస్తారు. పౌలు గారు అంటారు. పుస్తకం 21 వచ్చి అనుకుంటా. దాన్ని రాయబడుతుంది. అయ్యా నువ్వు యెరూషలేముకి వెళ్ళొద్దు. అగ ప్రవక్త ఇలా రుమాలు చుట్టూ చెప్తాడు. వద్దయ్యా అక్కడ నేను చంపేస్తాను. ఈ నడికట్టు గల వాడిని అక్కడ చంపేస్తాను వద్దు అని నడికట్టు గురించి చెప్తాడు. మీరన్నీ ఏడ్చి ఎందుకు గుండె బద్దలు చేస్తారు. నేను ఆయన గురించి చనిపోవడానికి కూడా సిద్ధం. బతుకుడైతే క్రీస్తే చావైతే అంత ప్రేమించాడు యేసయ్య. అందుకే చరిత్ర పుటలో రాయబడ్డాడు పౌలు గారు. అపోస్తులు అంత ప్రేమించారు. అందుకే పరలోక పునాదుల్లో మీద వారి పేర్లు రాయబడ్డాయి. పరలోక సింహాసాలు 12 సింహాసాలకి గొప్ప అద్భుతమైనటువంటి వాళ్ళు యోగ్యులుగా చేయబడ్డారు అధిష్ఠించారు. బైబిల్ చెప్తుంది. ఒకటోది కన్నీటి ప్రార్థన, రెండోది విధేయత. దేవునికి మహిమ కలుగుగాక. దేవానికి స్తోత్రమయ్యా. బైబిల్ గ్రంథం దేవుని పాలన దగ్గర నాకు మీకు కూడా ప్రభు యొక్క ఆత్మానికి వందనాలయ్యా. స్తోత్రాలు. లేఖనాలు చెప్తున్నాయి. నువ్వు నన్ను పేతురు వీరందరికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తావా? అయితే నా గొర్రెలు మేపు. రెండోసారి వీరందరికంటే నన్ను ప్రేమిస్తావా? అయితే నా గొర్రెలను కాయి. మరి మూడోసారి వ్యసనపడి మళ్ళీ చెప్తాడు పేతురు అంటాడు. నేను అది నీకే తెలియదు ప్రభా. అయితే నా గొర్రెలు మేపంట మూడోసారి. దేవునికి స్తోత్రం కలుగుగాక. బైబిల్ గ్రంథాన్ని చూడండి. అందరికంటే నీ ప్రేమ నీ తల్లి కంటే, నీ తండ్రి కంటే, నీ అక్క కంటే, నీ అన్నదమ్ముల కంటే, నీ అక్క చెల్లి బంధుమిత్రులు స్నేహితులు రక్షణ అందరికంటే నువ్వు ఎక్కువ ప్రేమిస్తావా? అది ప్రేమకి సరైన సంకేతం. ప్రభువును ప్రేమించి సరైన సంకేతం. దేవునికి స్తోత్రం. అందరినీ ప్రేమించినట్టు అతన్ని ప్రేమిస్తే అది ప్రేమ కాదు. అందరికి మించిన ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు ప్రభువారు తన కుమారుడు కంటే మన నీకు ప్రేమించాడు. తన కుమారుడు కంటే మన నీకు ప్రేమించాడు ప్రభు పర్వతాన్ని. అందుకే నేను మీరు ఆశిస్తున్నాను. మన ఆ ప్రేమను మనం కూడా దైవికంగా మనం చూపించాలి. మనం ఫెయిల్ అవుతుంది. ప్రభువుని ప్రేమించటం మనం ఫెయిల్ అవుతుంది. తండ్రి నన్ను క్షమించి నిజమే ప్రభువును ప్రేమించట్లో నేను ఫెయిల్ అయిపోతున్నా. కనికరించు బాబు. దేవునికి స్తోత్రం. వల్లి పద్మముగా బలురక చెట్లు మధ్యలో మనకు కనిపించాలంటే మన కన్నీటి ప్రార్థన మన నిష్కలంకునిగా నిర్మలునిగా దేవునికి అనుకూలంగా మారుస్తుంది. మన కన్నీరు, మన పశ్చాత్తాపం, మన జీవితం. రెండవది ప్రభువుని ప్రేమించాలి. ప్రభువుని ప్రేమిస్తే వాక్యాన్ని ఇదే చూపిస్తాం. ప్రభువుని ప్రేమిస్తే చెడుతను నశించుకుంటాం. ప్రభుకి అన్ని విధాల సమీపంగా ఉండే వ్యక్తి అవుతాం. అప్పుడు ఆయనకి వల్లి పద్మం కనిపించినట్లు కనిపించగలని స్థితిని మనం పొందుతాం. దేవునికి స్తోత్రం. దేవుడు తన మాటలు మన వెనుకలో దీవించను. ప్రార్థించి మీలో పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగి